ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 6 గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తును తీసుకుంటున్నామని, ఇక కుటుంబ యాజమానులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా పూరించి ఇవ్వాలని సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ, బస్వాపూర్లలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పథకాలకు ఒకే దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించి ఇచ్చిందని, ఈ దరఖాస్తు ఫారాలను వృధా చేయకుండా దరఖాస్తు ఫామ్లో కుటుంబ వివరాలను, లబ్ధి పొందే పథకాలను సమగ్రంగా నింపివ్వాలన్నారు. భూ సమస్యలు, ధరణి సమస్యలు దరఖాస్తులుగా ఇవ్వకూడదని, అవి రెవెన్యూ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఇవ్వాలన్నారు. ఒకే ఇంట్లో 2 మీటర్లు 2 గ్యాస్ కనెక్షన్లు ఉంటే వాటి వివరాలను సమగ్రంగా దరఖాస్తు ఫామ్లో రాయాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన తదనంతరం కూడా ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, మండల ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఇవ్వవచ్చని తెలియజేశారు. ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నాము. దానిలో అభయహస్తం కింద 6 స్కీమ్లకు సంబంధించిన వివరాలకు ఒక దరఖాస్తు తీసుకుంటున్నాము. అది రాష్ట్ర ప్రభుత్వమే మనకు వాళ్ళే డిజైన్ చేసి ప్రింట్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. దాన్ని రసీదు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉంటే, ఇందులో మిగతా అనుమానాలు ఏమీ లేవు పెద్దగా. దరఖాస్తుదారులు, ఇంటి వివరాలు ఇవన్నీ మీరు తేలిగ్గానే నింపుతారు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, రేషన్ కార్డు మాకు లేదు, మా అత్తమ్మ పేరు మీద ఉంది, ఇంకెవరి పేరు మీద ఉంది, అది నింపి మీ వివరాలు ఇందులో రాసి ఇవ్వండి. మీ అత్తమ్మ పెట్టుకుంటే అత్తమ్మ పెట్టుకొని అంటే అది కూడా తెలుస్తుంది. 1. 2, ఈ పవర్ కనెక్షన్ సంబంధించినవి అదే ఇంట్లో దాన్ని ఒకటే ఇల్లు నెంబర్ ఉంది, ఒకటే రేషన్ కార్డు ఉంది, 2 కనెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ వీళ్ళు విడిపోయినారు, 2 కనెక్షన్స్ పెట్టుకొని ఉన్నారు. అలా ఉంటే 200 యూనిట్లు పై దాటుతుంది కూడా, కానీ 2 కనెక్షన్స్ ఉన్నాయి. మీరు ఆ కనెక్షన్ నంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కనెక్షన్ నంబర్ స్పష్టంగా ఇవ్వండి. ఈ 2000 ఈ కనెక్షన్ మీ పేరు మీద ఉందా, మీ అత్తమ్మ పేరు మీద ఉందా? మీ పేరు మీద. రైట్. మీటర్ కనెక్షన్ సంఖ్య ఇక్కడ రాశారు. 2 కనుక ఉండి ఉంటే క్రోడీకరించి కంప్యూటరైజేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత మార్గదర్శక సూత్రాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేయాలనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు ఈరోజు ఇక్కడ 4 గంటల మటుకే తీసుకుంటారని అనుకోకండి. 6 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్న టీం మొత్తము వార్డు వారీగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు రాని వాళ్ళు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. వారి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్యదర్శికి రేపటి నుండి ఇవ్వండి. దాని తర్వాత కూడా ఈ 8 రోజులలో కూడా ఇవ్వలేకపోయినారంటే ఇంకొక 8 వారం రోజులు మండల పరిషత్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వచ్చు ఈ అన్ని వివరాలు. ఇంకొకటి, మీకు 10% ఎక్కువగానే ఇవి ముద్రించి ఇచ్చినారు. వేరే దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటారు, కానీ మనందరికీ తెలుసు సాధారణంగా ఎక్కువ భూ సమస్యల దరఖాస్తులు మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ భూ సమస్యలు ఇచ్చినా కూడా మళ్ళీ మేము మీకు ఏం ఎండార్స్మెంట్ ఇస్తాము, మీరు ధరణిలో ఈ మాడ్యూల్లో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మేరకు మీరు అది ధరణి మీ సేవలో పెట్టేది ధరణి మీ సేవలోనే పెట్టుకోండి. ఇక్కడ ఈ అభయహస్తంకు సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ప్రధానంగా ఇస్తాం. నేను రెవెన్యూ సమస్య మీద మీకు ఇస్తాను, మీరు తీసుకోరా అంటే తీసుకుంటాం. మీరు ఇస్తే తీసుకోమని మేము చెప్పడం లేదు. దానికి దరఖాస్తుకు మళ్ళీ మీకు రసీదు కూడా ఇస్తాం. దాని మీద ఏం అనుమానం లేదు. మా గ్రామంకి ఇది లేదు, అది లేదు, అవి ఇవ్వడం కూడా ఇవ్వచ్చు. మేము ఎందుకు ఇస్తున్నారని అడగడం లేదు. వాటిని సపరేట్గా తీసుకుంటాం. కానీ ప్రధానంగా మనము